వరకు నన్ను దీవించు వరకు దేవా నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు దేవా నిన్ను నేను విడువను నన్ను దీవించు విడువను నన్ను దీవించు వరకు నన్ను దీవించు వరకు నేటి నుండి మమ్ము నీవు ఆశీర్వాదించేదావంచు నేటి నుండి మమ్ము నీవు ఆశీర్వాదించేదావంచు మాధు హృదయ కోర్కెలనెల్ల సఫల పరచువాడా మాధు హృదయ కోర్కెలనెల్ల సఫల పరచువాడా విడువను నన్ను దీవించు వరకు నన్ను దీవించు వరకు అడవి బీడుల ఎడారి భూముల యెహోవా తన హస్తములతో అడవి బీడుల ఎడారి భూముల యెహోవా తన హస్తములతో ఏదెను తోట గనగునాట్లు మార్పు చేయువాడా ఏదెను తోట గనగునాట్లు మార్పు విడువను నన్ను దీవించు వరకు నన్ను దీవించు వరకు మాధు స్వాస్థ్యమును నీవు వాక్యముతో ప్రత్యక్షపరచి మాధు స్వాస్థ్యమును నీవు వాక్యముతో ప్రత్యక్షపరచి ఆత్మీయ పోరాటమునందు జయము కూర్చువాడా ఆత్మీయ పోరాటమునందు జయము కూర్చువాడా విడువను నన్ను దీవించు వరకు నన్ను దీవించు వరకు ఆదియంతములేని దేవా అల్పయు ఓమేగయు నీవే ఆదియంతములేని దేవా అల్పయు ఓమేగయు నీవే హల్లెలూయా స్తోత్రములకు అర్హుడవు నీవేగా హల్లెలూయా స్తోత్రములకు అర్హుడవు నీవేగా విడువను
ప్రార్థన చేసుకుంటామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు మా రక్షకుని పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉదయకాల మందు మీ పిల్లమ్మగా చేరి మీ సన్నిధానంలో ప్రార్థనలు ఏకీవించడానికి హృదయ రాగలిగే శ్రేష్టమైన అనేకమైనటువంటి అవకాశం ప్రేమించి కృపచేత మాకు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తుంటున్నాం. దయగల మా తండ్రివి, కరుణా సంపన్నుడు, కృప చూపుటందు ఐశ్వర్యవంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, మోదీయుడు, శాంతుడు, కోపించునే వాత్సల్యత చూపించే దేవుడు, మాకు సమీపంగా ఉన్నాం. అందుకొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ఇల్లు మీరు కలిగి ఉన్నాం. పవిస్తార తలంపులు, నిత్యోన్నత ఉద్దేశములు, అనాదికాల మీ సంకల్పం కొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నడిపిస్తున్న విధానం అంతరికై మిమ్మల్ని పూజించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. ఆత్మ ప్రాణ దేహాలు రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటున్నాం. బంధించి కడిగి పవిత్రపరచండి. ఉదయకాలం గడిపే సమయం దీవెనకరంగా చేయండి. ఏకీవిస్తున్న పరిశుద్ధులందరి కొరకు స్తోత్రం నాయన. ప్రతి వారు పొందవలసిన భాగమును మీ ఆత్మను అనుగ్రహించి కేవలం మీకే మయం తెచ్చుకోండి. అదృశ్యమైన మీ హస్తాలకు అప్పగించుకుంటూ సహాయాన్ని కోరుతూ ఇంతవరకు కృపను గ్రహిస్తున్నందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తూ యేసుక్రీస్తు వారి నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వాళ్ళు చదువుకొని ప్రార్థనలు ఏకీవిస్తాం. కీర్తనలు 139:24. కీర్తనలు 139:24. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. వన్స్ అగైన్ అందరం కలిపి చదువుకుంటాం. నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. కీర్తనకారుడు దేవునితో చేసేటువంటి మనవి, కీర్తనకారుడు దేవుడి సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన ఏమని? దేవా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. చోట రాయబడింది, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణమునకు దారితీయును అని చదువుకుంటాం. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు అని రాయబడ్డది. మన మార్గం మనకు ఎప్పుడు ఎలా ఉంటుంది? సరైనదిగానే మనకు కనిపిస్తుంది. మనం చేసే పనులు, మనం వెళ్ళే ప్రయాణము, మనం తలంచే తలంపులు, మనం నడిచేటువంటి నడక, మనం జీవించే జీవన విధానం మనది మనకు ఎలా ఉంటుందంటే సరైనదిగానే కనిపిస్తుంది. అందులో ఏమి లోపములేమి లేవు అన్నట్టుగా, ఇందులో ఏమి కొరతలేమి లేవు, అన్నీ బాగానే ఉన్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకనే కీర్తనకారుడు ఏమంటాడు? తన మార్గాన్ని తను చూసుకొని చెప్పట్లేదు, కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చి తాను చేసేటువంటి ప్రార్థన ఏంటి? నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము అని దేవుని సన్నిధిలో చేరి తాను చేసేటువంటి ప్రార్థన.
మనల్ని మనం పరీక్షించుకుంటే మనకన్నీ బాగానే ఉంటాయి. కానీ దేవుని చేత పరీక్షించబడడం మంచిది అని ఈ సందర్భంగా నేర్పించబడతాం కదా. దేవుని దగ్గరికి వచ్చి అడగాలంటే ఏమని? దేవా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు. ఎందుకంటే నా ఎదుట కనబడే మార్గం సరైనదిగా నాకు కనిపిస్తుంది. ఎందుకంటే నాలో ఉండే లోపాలేందో నాకు తెలియవు. నాలో ఉన్నటువంటి పొరపాట్లు ఏమైతే ఉన్నాయో అవి నాకు మంచిగానే అనిపిస్తాయి. కానీ అది దేవా, మీ దృష్టికి అది అనుకూలమైందా కాదా, దయచేసి దాన్ని చూడుము అని కీర్తనకారుని యొక్క ప్రార్థన. కొన్నిసార్లు వేరే వాళ్ళు చెప్పారనుకో, ఏమని? నువ్వు ఇలా ఉన్నావు, బాగాలేవు, సరి చేసుకుంటే ఏమంటాం? వాళ్ళ మీద మనము రివర్స్ అవుతాం కదా. ఏమని? నేను బాగానే ఉన్నా, కానీ నువ్వు ముందు నీవు చూసుకోమంటా అని చెప్తాను. అది నాకు తెలుసు ఎట్లుండాలో, అది నాకు తెలుసు ఎట్లుండాలో, అది నువ్వు సరి చేసుకో అంటాను. పక్క వాళ్ళకి ఏం చేస్తాం? మనం చెప్తాం. అయితే దేవుని దగ్గరికి వచ్చి ఆడడం మంచిది. దేవా, నీకు ఆయాసకరమైంది, నీకు అంగీకారం కానిది ఆయన ఒకవేళ ఉన్నదేమో చూడుము అని కీర్తనకారుని యొక్క ప్రార్థన. మన జీవితంలో కలిగి ఉండే కొన్ని మార్గాలు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. ఐజయా చాప్టర్ 65 verse 2. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమున నడుచుకోవచ్చు, లోబడనులని ప్రజల వైపు దినమంతే నా చేతులు చాపుచున్నాను. దేవుని వాక్యం రాయబడింది, తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనొచ్చు కదా. ఏం మార్గం? చెడ్డ మార్గం అండి. ఎందుకు చెడు మార్గం అంటే సొంత ఆలోచన అనుసరించేటటువంటి మార్గం. మన సొంత ఆలోచనలు మనల్ని ఏ మార్గంలో తీసుకెళ్తాయి? చెడు మార్గంలో మనల్ని తీసుకెళ్తాయి. అందుకనే ఆ సొంత దారిలో వెళ్ళేటువంటి మార్గం, ఆ సొంత ఆలోచనతో వెళ్ళేటువంటి మార్గం, ఇది దేవునికి ఆయాసకరమైందా అంటే అవును, ఆయాసకరమైంది అంటని చెప్పచ్చు. ఏది దేవునికి ఆయాసకరమైంది? ఎవరు సొంత ఆలోచనలతో మార్గంలో వెళ్తారో అది దేవునికి ఆయాసకరమైంది. అందుకని చాలా పర్యాయాలు మన సొంత ఆలోచనతో ఏదైతే నిర్ణయం చేస్తామో, అది దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గం. మరి ఇంకోటి ఏం కాదు. అందుకని పిల్లరా, దైవజనుడు భగత్ సింగ్ గారు దేవుని చేత నడిపించబడ్డానికి తనను తాను సంపూర్ణంగా అప్పగించుకున్నాడు. అంతకుముందు రక్షించబడ్డ కొత్తలో ఏం చేసేవాళ్ళంట, అక్కడికి వాక్య పరిచర్యకి వెళ్ళేవాళ్ళు. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తుండేవాళ్ళు. అలా వెళ్ళిన తరుణం లోపల తనేం సంపాదించలేదు ఆత్మలు. ఒకరోజు తన స్నేహితుని చేత సరిచేయబడ్డానికి తాను ఇష్టపడలే. తన స్నేహితుడు తను ప్రశ్నించాడేమని, నువ్వు వెళ్తున్నావు, ఇది దేవునికి అంటే అన్నాడు, నేను నా సొంత పని కొరకు పోవట్లేను కదా, ఏదో నేను నా పని మీద పోవట్లేదు కదా, దేవుని పని మీదనే పోతున్నా. కాబట్టి దీంట్లో మళ్ళీ దేవునికి ఇష్టం అని ఆలోచన ఏముంది, దీనిలో దైవ చిత్తం చేయాల్సిన పని అన్నారు. కానీ తన పని ఫ్రూట్ఫుల్గా లేదు. అయితే ఆ మాట తనకెంతో గుచ్చుకుంది, ఆయాసకరంగా ఉంది. తనలో నుంచి ఆ తలంపులు తీసేసుకునేకి ఆయన వల్ల కాలేదు. దేవుని సన్నిధిలో మోకరించినాడు, దేవుడిచే దర్శించబడ్డాడు. కాబట్టి
దేవుని సన్నిలో మోకరించి 3 దినాలు ఉపవాసం ఉన్నాడు. అప్పుడు అడిగినడేమని, దేవా నేను సొంత ఎక్కడికి పోను. దేవుడు అప్పుడు తన కండిషన్స్ పెట్టాడేమని, నీ అక్కల కొరకు ఎవరిని అడగొద్దు, ఏ డినామినేషన్లో నువ్వు చేరొద్దు, నీ సొంత నిర్ణయాలేమీ చేయకూడదు, నా చేత నువ్వేంగా నడిపించబడ్డానికి ఇష్టపడాలి. అందుకని పిల్లరా ఆయన పరిచర్య అప్పటి నుంచి ఫ్రూట్ఫుల్గా, ఫలభరితంగా, ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండగలిగింది. అంటే సొంత మార్గంలో వెళ్ళడం దేవునికి ఇష్టం కాదు. తమ ఆలోచనను అనుసరించండి రాయబడింది కదా. మన ఆలోచనలను అనుసరించి వెళ్ళే మార్గం దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గం. బైబిల్లో చాలామంది భక్తులు తమ సొంత మార్గాల్లో వెళ్ళారు. ఆదికాండం 11వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారు, తమ ఆలోచన అనుసరించి బాబేలు గోపురం కట్టడానికి పూనుకున్నారు. అది దేవునికి ఇష్టమైన పని అంటే కాదు. దేవునికి ఇష్టం కానటువంటి పని ఆ పని. యోనా సొంత మార్గంలో సొంత ఆలోచన అనుసరించి వెళ్ళాడు. దేవుడు ఒకటి చెప్తే తాను ఇంకోటి చేయడానికి తాను ఇష్టపడ్డాడు. అందుకనే యోనా వెళ్ళినటువంటి మార్గం దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గం. అందుకని పిల్లరా దేవుని వాక్యం గుర్తించు, సొంత ఆలోచనలు అనుసరించి నడిచే మార్గం దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గం అని దేవునికి వాక్యం చెప్తారు. కీర్తన కాను ప్రార్థన ఏంటి, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుము అన్నాడు కదా. అందుకని విశ్వాస జీవితంలో దేవుని వాక్యం చెప్తుంది, తమ ఆలోచన అనుసరించి సొంత ఆలోచనతో వెళ్ళేటువంటి మార్గం దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గం. మరొక మార్గం పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2:15 తిన్నని మార్గమును విడచి బెయరు కుమారుడైన బిలాం పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పి పోయిరి. ఈ మాట గమనించండి, తిన్నని మార్గమును విడిచి, స్ట్రైట్ వే, సరైనటువంటి మార్గమును విడిచి. కాబట్టి ఎక్కడికి వెళ్ళారంట వాళ్ళు, బెయరు కుమారుడైన బిలాం పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పి పోయేది. 16వ వచనం, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతడు గద్దింపబడ్డట్లనగా నోరు లేని గార్ధబము మానవస్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. బిలాం వెళ్ళినటువంటి మార్గం దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గం, స్ట్రైట్ వే, తిన్నని మార్గమును విడిచి ఎక్కడికి వెళ్ళాడు, మరి వంకర మార్గంలోనికి వెళ్ళాడు, తప్పుడు మార్గంలోనికి వెళ్ళాడు, క్రమం తప్పినటువంటి మార్గంలోనికి వెళ్ళాడు. కాబట్టి పిల్లరా దేవుని వాక్యం గమనించండి, బిలాం వెళ్ళినటువంటి మార్గం, బిలాం ఎంచుకున్నటువంటి మార్గం దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గం. అది దేన్ని ఆశించెళ్ళాడు, ధనమును ఆశించాడు కదా, డబ్బును ఆశించాడు, ధనమును ఆశించాడు, తర్వాత గౌరవాన్ని ఘనతను ఆశించాడు. ఇవన్నీ ఎవరిస్తారు, దేవుడిస్తాడు. గౌరవము, ఘనత, ధనము, ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి పొందుకుంటాం. అయితే బిలాం దేవుని దగ్గర నుంచి పొందుకుంటామన్న సంగతిని మరిచి మనుషుల చేత మెప్పును పొందడానికి, మనుషుల చేత ఘనతను పొందడానికి, మనుషుల చేత ధనమును పొందడానికి, మనుషుల చేత పేరు ప్రఖ్యాతులను అనుభవించడానికి వెళ్ళాడు.
మనకు కూడా కొన్నిసార్లు అదే అనిపిస్తుంది కదా. ఏమనిపిస్తుంది? లోకంలో ఘనత కావాలా, గౌరవం కావాలా, పేరు కావాలా, ప్రఖ్యాతి కావాలంటని చెప్పి తమ మార్గమును విడిచి ఇంకో మార్గానికి వెళ్తాం. అంటే తిన్నని మార్గంలో ఉంటాం. తిన్నని మార్గాన్ని విడిచి వంకర మార్గంలోనికి వెళ్తాం. ఆ వంకర మార్గమే లోకంలో ఘనత, గౌరవం, పేరు, ప్రఖ్యాతి, ధనము, లోక సంబంధమైన వాటిని సంపాదించడానికి వెళ్ళేటువంటి మార్గం. అయితే ఇది దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గం. అందుకు ఉదయకాలం దేవుని సన్నిధిలో చేరి పరీక్షించుకుంటే ఏమని, దేవా నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడు. సొంత తలంపులతో వెళ్ళే మార్గం నాది. తర్వాత తిన్నని మార్గం విడిచి వంకర మార్గంలో లోకంలో పేరు, ప్రఖ్యాతి, ధనము, ధాన్యము, భూ సంబంధమైనటువంటి ఘనత, గౌరవాన్ని సంపాదించుకోవడానికి తిన్నని మార్గం విడిచి వంకర మార్గములో వెళ్ళేటువంటి మార్గము నాది. అలాంటిది ఇంకో ఉన్నాడు, ఎవరైనా గెహాజీ. ఆయన కూడా ఏం చేశాడు? మార్గములో ఆయన కలుసుకొని వెళ్ళాడంట. ఎవరిని? ఆయన పేరేం పేరు? నయమాను. మార్గంలో ఉన్నప్పుడు ఏం చేశాడు? త్రోవలో ఆయన కలుసుకోవడానికి వెళ్ళాడు. ఆయన కలుసుకొని వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు? ఆయన వెండి, తర్వాత వస్త్రాలు తెచ్చుకున్నాడు. వాస్తవానికి వస్త్రాలు, వెండి తెచ్చుకున్నాడు. బట్ అవి ఆయన తొడుక్కున్నాడా? వెండి ధరించాడా? లేదు. అది దేవునికి అది ఆయాసకరమైనటువంటి మార్గం. దేవుని వాక్యం చెప్తుంటారా? అనేక పర్యాయాలు మనం కోరుకునేది, మనం వెళ్ళే మార్గం కూడా ఇవే. సొంత ఆలోచనతో వెళ్ళే మార్గాలు, క్రమాన్ని విడిచి లోక సంబంధమైనటువంటి దాన్ని సంపాదించుకోవడానికి కొరకు వెళ్ళేటువంటి మార్గము దేవునికి అది ఆయాసకరమైనటువంటి మార్గం. అందుకని విశ్వాస బ్రతుకు జీవితంలో దేవుని వాక్యం చెప్తుంది, మనం వెళ్ళే మార్గం సరైన మార్గం అది కాదు. ఎప్పుడైతే కాదో అది దేవునికి అది ఆయాసాన్ని కలిగించేటువంటి మార్గం కదా. అందుకని పిల్లరా, దేవుని వాక్యం రాయబడుతుంది, ఇలా భక్తులు ఎంతోమంది తమ మార్గాలు, తిన్నని మార్గాలు విడిచిన వాళ్ళు, ధనాపేక్ష కలిగినటువంటి మార్గం, అసూయపడేటువంటి మార్గం, తర్వాత వంకర మార్గాలులో వెళ్ళే వాళ్ళు దేవునికి ఇష్టం కాదు. అందుకనే వారి జీవితంలో ఏం పొందలేరంట వాళ్ళు. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం, 3:17 శాంతి మార్గము వారెరుగారు. 16 నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరగరు. యోనా మార్గములో ఏముంది? కష్టము, నాశనం ఉంది. కాబట్టి యోనా వెళ్ళిన మార్గం, తర్వాత దేవుని వాక్యం చెప్తుంది బిలాం వెళ్ళినటువంటి మార్గం, అలాగనే గెహాజీ వెళ్ళినటువంటి మార్గం, అది దేవునికి ఆయాసకరమైన మార్గం. వారు కూడా శాంతి పొందినటువంటి మార్గం. మనం కూడా కొన్నిసార్లు సొంత మార్గాల్లో లోక సంబంధమైనవి అనుభవించాలన్నటువంటి మార్గాలు వెళ్ళి ఏం చేస్తాం? ఉన్న శాంతిని పోగొట్టుకుంటాం. శాంతి మార్గమును వారెరుగారు అని రాయబడింది. అలాగనే అలా నష్టపోయి ఉన్నావేమో. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, దేవాని ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడు. అయితే కీర్తన ప్రార్థన ఏంటి? దేవుని వాక్యం చెప్తుంది అని నిత్య మార్గమున నన్ను నడిపించుము, నా మార్గంలో నుంచి నన్ను తప్పించు, చెడ్డ మార్గంలో నుంచి నన్ను విడిపించు. కాబట్టి సొంత ఆలోచనతో వెళ్ళిన మార్గంలో నుంచి నన్ను విడిపించు. తర్వాత ధనాపేక్షతో కొన్ని మార్గం నుంచి
పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మార్గం నుంచి, లోక సంబంధమైన లోక భోగ భాగ్యమును అనుభవించేటువంటి మార్గం నుంచి, అక్రమమైనటువంటి మార్గం నుంచి నన్ను విడిపించుము. ఇది కీర్తనకారుని యొక్క ప్రార్థన. ఏమంటాడు మరి? నిత్య మార్గములో నన్ను నడిపించు. ఏది నిత్యమైందో, ఏది నిత్యమైన మార్గమో ఆ మార్గంలో నన్ను నడిపించు. కీర్తనకారుడు అంటాడు 23వ కీర్తనలో, తన నామమును బట్టి పరీక్షించుకుంటాం. కాబట్టి సొంత ఆలోచనతో కొన్ని మార్గంలో ఉన్నామా? ధనాపేక్షతో కొన్ని మార్గంలో ఉన్నావా? లోక సంబంధమైనటువంటి ఘనత, గౌరవాలు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి తిన్నని మార్గాన్ని, విడిచినటువంటి మార్గాన్ని కలిగి ఉంటున్నావా? అక్రమమైనటువంటి వంకర మార్గంలో వెళ్తా ఉన్నామా? ప్రభువులారా, దేవుని వాక్యం చెప్తుంది, అలాంటి మార్గంలో ఉంటే నాశనకరమైన మార్గం అది, కష్టంతో కూడిన మార్గం అది, శాంతి లేనటువంటి మార్గం అది, అంతమించి ఇంకోటి ఏం కాదు. అందుకని కీర్తనకారుని యొక్క ప్రార్థన, మన ప్రార్థన అనుభవం ఉండడం ఎంతో శ్రేయస్కరం. అందు గురించనే, దేవా నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుము అని ప్రార్థించే రీతిగా మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, ప్రభుకు అప్పగించుకొని, ఆయన నామాన్ని బట్టి నిత్య మార్గములో, నీతి మార్గములో, పరిశుద్ధమైన మార్గములో, తర్వాత సత్యమైన మార్గములో నడుచుకోవటానికి దేవుడు సహాయం చేసి నడిపించును గాక.